నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్. నేను మీ అమోఘ్ దేశపతి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలు కూడా తప్పకుండా తెలియజేయండి. అట్ ద సేమ్ టైం మన ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ కొట్టుర్రి. నోటిఫికేషన్స్ వస్తలేమంటా ఉన్నారు. సో మీ ఇంట్రాక్షన్ ఛానల్ తోటి పెరిగితే నోటిఫికేషన్స్ వచ్చడానికి కొంత అవకాశం ఉంటుంది. ఆల్రెడీ ఛానల్ని లేపేద్దాం అనుకొని చాలా కుట్రలు జరుగుతూనే ఉన్నాయి. స్టిల్ మనం కంటెంట్ చేస్తున్నాం. సో ఈ కంటెంట్ నిజంగానే పనికి వస్తుంది అనుకుంటే 10 మందికి వంచే ప్రయత్నం చేయరప్ప. అండ్ రిఫ్లెక్షన్ నుంచి అతిపెద్ద అప్డేట్, సనాతన కాంక్లేవ్ 3rd ఎడిషన్ ఈ నెల 29వ తారీఖు కేశవ్ మెమోరియల్లోని సర్దార్ పటేల్ ఆడిటోరియంలో జరుగుతున్నది. మార్నింగ్ 8కి స్టార్ట్ అవుతుంది, నైట్ 9 వరకు. అతిరథ మహారథులు ఎందరో వస్తున్నారు. చాలా బిగ్ డిస్కషన్స్ జరగబోతున్నాయి. ఖచ్చితంగా మీరు అందరూ కూడా పార్టిసిపేట్ చేయాలి. అండ్ వస్తా అనేవాళ్ళు కింద www.reflectionbharat.com వెబ్సైట్ లింక్ ఉంటుంది, అది ఓపెన్ చేసి దానిలో రిజిస్టర్ గారి ఖచ్చితంగా రండి. ఆ రోజు కుమ్మేద్దాం చాలా స్ట్రాంగ్గా. అండ్ ఇప్పుడు వీడియో చేస్తున్నా కదా, ఇట్లాంటి వాళ్ళ గురించే మనం అట్లాంటివి చేయాలి. ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళ నిజ స్వరూపాలు బయటకు తెలవాలంటే అట్లాంటి కార్యక్రమాలు చాలా అవసరం. అండ్ మన ధర్మం యొక్క గొప్పతనం మనకు తెలవాలి. ఫస్ట్ బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ధురంధర్ 2 ప్రభంజనం సృష్టిస్తూ ఉంటే భారత్ మీద విషంగక్కే బ్యాచ్ అంతా కూడా ఒక్కటేసారి లేచి కూర్చున్నారు. ముఖ్యంగా జర్మనీలో కూర్చొని ఇండియన్ పాలిటిక్స్ మీద పిహెచ్డీ చేస్తున్నట్టు ఫీల్ అయ్యే ధ్రువ్ రాఠీ ఈ సినిమా మీద తన అక్కసంతా కూడా వెళ్ళగక్కుతా ఉన్నాడు. ధ్రువ్ రాఠీ, నీ స్కీములు నీ స్క్రీన్ ప్లేలు ఇక్కడ పారేటట్టు లేవనే విషయం నీకు అర్థమైందని నేను అనుకుంటా ఉన్నాను. ధురంధర్ డైరెక్టర్ ఆదిత్య ధర్ను బీజేపీ కార్యకర్త అనుకుంటూ ముద్ర వేయనికి నిజంగా ధ్రువ్ రాఠీ నువ్వు పడ్డ తపన చూస్తూ ఉంటే నాకు జాలేస్తున్నారు. ధురంధర్ 1 అప్పుడే నువ్వు ఏడ్చినావు, ఇప్పుడు ధురంధర్ 2కి కూడా అదే రాగం అందుకున్నావు. ఒక దర్శకుడు దేశం గర్వించే ఆపరేషన్లను సినిమాగా తీస్తే అది నీకు ప్రచారం లెక్క కనిపిస్తున్నది, లేక నీ ఎజెండాకు అది అడ్డం పడుతున్నదని భయం వేస్తున్నదా? సమాధానం నువ్వే చెప్పాలి. నీ దొంగ లాజిక్ ఏంటిదో తెలుసా? భవందర్ అనే సినిమాలో భారతదేశ ప్రధానమంత్రి ఐసిస్తో చేతులు కలిపి సొంత జవాన్లనే చంపించాడనే అత్యంత నీచమైన సీన్ ఉంటే దాన్ని నువ్వు వాస్తవిక ఘటన అని కితాబులు ఇచ్చినావు. సిగ్గుండాలి రాటి నీకు కొంచెం. దేశ ప్రధానిని దేశద్రోహిగా చూపిస్తే అది నీకు రియలిస్టిక్ సినిమాలే కనిపించిందా? మరి కళ్ళ ముందు జరుగుతున్న ఉగ్రవాద వ్యతిరేక పోరాటాన్ని ధురంధర్ సినిమాలో చూపిస్తే అది నీకు ఒక ప్రొపగండా లెక్క కనబడుతున్నది. నీ విషపూరిత రివ్యూల వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఏంటో జనాలకి అర్థమవుతూనే ఉన్నది. ఇంకా నిజంగా చెప్తున్నా కదా, కొన్ని మిలియన్ల జనాలు నిన్ను ఫాలో అవుతూ ఉన్నారు. వాళ్ళకు సిగ్గు లేదనే చెప్పాలి. ఎందుకంటే ఒక దేశ ప్రధానిని ఐసిస్ టెర్రరిస్టులతోటి కలిసి సొంత జవాన్లనే చంపిర్రు అని తీసినటువంటి ఒక సినిమాని నువ్వు ప్రొపగండా కాదు, అదొక అద్భుతం, అదొక రియలిస్టిక్గా తీసిర్రు అంటున్నావు. ఈరోజు మన దేశ జవాన్ల గురించి, మన వీర జవాన్లు చేసినటువంటి త్యాగాల గురించి, మన దేశం ఎట్లా నెంబర్ 1 అవుతుంది, ఎట్లా టెర్రరిస్టుల ఫండ్లను కట్ చేసింది అనేటటువంటి విషయం గురించి ఒక సినిమా తీస్తే దాన్ని నువ్వు ప్రొపగండా అని మాట్లాడుతున్నావు. మరి నిన్ను చూసి ఫాలో అయ్యేటోళ్లకు నిజంగా మెదడు ఏడున్నదో నాకు అర్థమవుతలేదు. ఈడనే ఉన్నదా, కిందికి దిగిందా, వాళ్ళు కూడా చెప్పాలి. హిట్లర్ సిద్ధాంతాలను ప్రచారం చేసిన లీనీ రిఫెన్స్టాల్ గురించి ప్రస్తావిస్తూ ఆదిత్య ధర్ని ఆమెతో పోల్చడం నీ యొక్క అవివేకానికి పరాకాష్ఠని నేను చెప్తా. చరిత్రలో వివాదాస్పదమైన వ్యక్తులను తీసుకొచ్చి దేశభక్తి సినిమాలు తీసే వాళ్ళకు అంటగట్టడం నీ అలవాటు. సుశాంత్ సాంటాంగ్ విమర్శలను మధ్యలోకి దూర్చి ఏదో మేధావిని అని అనిపించుకోవాలని నువ్వు చూస్తా ఉన్నావు. కానీ గుర్తుపెట్టుకో ధ్రువ్ రాఠీ, ఆదిత్య ధర్ తీసింది ఉగ్రవాదుల మీద పోరాటం. హిట్లర్ లాగా మారణ హోమం కాదు. హిట్లర్ను చూపించినట్టు మారణ హోమాన్ని చూపించలేదు ఇక్కడ. అసలు ఉగ్రవాదం అంటే ఎవడో మీకు తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉగ్రవాదులను మీరు సానుభూతి పరులు అని మాట్లాడుతూ ఉంటారు, మిలిటెంట్ అని మాట్లాడుతూ ఉంటారు. ధురంధర్ 2లో చూపించినవన్నీ కల్పితం అంటున్నావు కదా, ఒక్కసారి విను, ఓ మాట చెప్తా. అసలు ఇది విని ఒకసారి నువ్వే చూసుకో. గత కొన్నాళ్ళుగా పాకిస్తాన్లో దాక్కున్న 100 మందికి పైగా ఉగ్రవాదులు గుర్తు తెలియని వ్యక్తుల చేతులల్లా చచ్చిపోతున్నారా లేదా? ఇది అంతర్జాతీయ మీడియాలో వస్తున్నటువంటి వార్త. భారత్లో విధ్వంసం సృష్టించి పాక్లో తలదాచుకున్న దుర్మార్గులను ఏరి పారేయడం మన దేశ ప్రజల ఆకాంక్ష. ఆ ఆకాంక్షనే ఆదిత్య ధర్ వెండితెర మీద ఆవిష్కరించిండు. ఇందులో బీజేపీ ప్రచారం ఎక్కడున్నది?
ఇది భారతీయ నిఘా వర్గాల సత్తా, దేశ ప్రజల ప్రతీకారం. ఇక్కడ ఒక మాట మాట్లాడిన నేను మన దేశ ప్రజలకు అని చెప్పేసి, మన దేశ అని వాడిన. నువ్వు జర్మనీలో ఉంటున్నా కూడా భారతదేశీయుడిని నేను మాట్లాడుతూ ఉంటావు కదా, అందుకోసం నేను మన దేశ అన్నా. కానీ ఏ రోజు కూడా నువ్వు భారత్కు సపోర్ట్గా ఈ భారత్ నాది అంటే ఒక భారత ముద్దు బిడ్డ మాట్లాడినట్టుగా ఇప్పటిదాకా నువ్వు ఏ రోజు కూడా మాట్లాడంగా నేను చూడలేదు త్రూరాటి ఏ రోజు కూడా. కానీ నువ్వు మాట్లాడాలి అని నేను కోరుకుంటున్నా. ఎందుకంటే చెప్తూ ఉంటావు కదా, ఇది వాస్తవం, నేను ప్రజల పక్షాన ఉంటాను. ప్రజల పక్షాన ఉంటే ఏం చేయాలి? భారతదేశం బాగుండాలనుకోవాలి. భారత్కు ఎవడైతే మంచి చేస్తున్నాడో వాడి గురించి నువ్వు అట్లీస్ట్ చెప్పకుండా సరే ఈ చెడు ప్రొపగండాని చేయకుండా ఉండాలి. కానీ నువ్వు చేస్తున్నది ఏంటిది? సినిమాలో 60,000 కోట్ల నకిలీ కరెన్సీని అచ్చువేసి భారత్కు తరలించాలనుకున్న ఉగ్రవాదుల ప్లాన్ను భారత ప్రభుత్వం నోట్ల రద్దు ద్వారా ఏ రకంగా చిత్తు చేసిందో చూపించారు. ఇందులో కాల్పనికత, అదే నువ్వు చెప్పినట్టుగా ఫిక్షన్ ఉండవచ్చు కొంతమేర. ఎందుకంటే సినిమా కాబట్టి, సినిమా అంటేనే క్రియేటివిటీ. గతంలో కాంగ్రెస్ హయాంలో జరిగిన ఆపరేషన్లపై ఎన్నో సినిమాలు వచ్చినాయి. అప్పుడు వాళ్ళంతా కాంగ్రెస్ మద్దతుదారులు కాలేదు. కానీ ఇప్పుడు మోదీ హయాంలో జరుగుతున్న విజయాలను చూపిస్తే నీకు ఎందుకు అంత కడుపు మంట? ఎందుకోసం? ఇది ఒక విజయమే కదా. అరే, భారత జవాన్ల విజయం, భారత ఆర్మీ విజయం, భారత డిఫెన్స్ విజయం. దీన్ని చూపించడం ద్వారా భారత పౌరులకు దేశం పట్ల ఒక భక్తి పెరుగుతుంది. ఇటువంటి సినిమాలే కదా మనకు కావాల్సింది. నిజంగా ఒక 70 ఏళ్ళ నుంచి 75, 80 ఏళ్ళ నుంచి ఎటువంటి సినిమాలు చూస్తూ ఉన్నాం మనం. అది ప్రొపగండా అంటే. ఏదైతే జరగలేదో అది జరిగింది అని చెప్పేసి, అసలు స్వాతంత్రోద్యమ సమయంలో మనకు జరిగినటువంటి ఏదైనా మనకు సినిమాల్లో చూపించారా? మన వీరుల గురించి మనకి ఏదైనా ఒక సినిమా వచ్చిందా? అసలు స్వతంత్రం ఏ రకంగా వచ్చింది అని చెప్పేసి ఈరోజు మాట్లాడితే, మొన్నటి దాకా కూడా కేవలం హింస ద్వారా భారతదేశం స్వతంత్రాన్ని సంపాదించుకున్నదే అని మాట్లాడతారు ఈ రోజుకి కూడా. కానీ నిజంగానే హింస ద్వారా భారతదేశానికి స్వతంత్రం వచ్చిందా? బ్రిటిషుడు భయపడి కాదు ఇక్కడ నుంచి పోయింది, భయపడిపోలేదు ఇక్కడ నుంచి. అసలు తిరుగుబాటు, అసలు మొదటి తిరుగుబాటు అంటాం, అసలైన తిరుగుబాటు 1857 సిపాయిల తిరుగుబాటు ఏ రకంగా వచ్చింది? దాని పుస్తకాల్లో ఏ రకంగా చూవేశారు? దానిపైన వచ్చినప్పుడు సినిమాలు ఏ రకంగా వచ్చినాయి? అసలు ఆ స్వతంత్ర పోరాటం, మొదటి స్వతంత్ర పోరాటం కదా, అదే అసలైన స్వతంత్ర పోరాటం. ఆ స్వతంత్ర పోరాటం నుంచే బ్రిటిష్ వాళ్ళకు ఉచ్చబడ్డది ఇక్కడ నుంచి. ఆ తర్వాత వాళ్ళు ప్లాంట్ చేసిరు ఇక్కడ అద్భుతమైనటువంటి గొప్ప గొప్ప వ్యక్తులను ప్లాంట్ చేసి వీళ్ళందరూ మహనీయులు అని చెప్పేసి మనకు చెప్పి, అరే ఒక్కసారి ఆలోచించు నువ్వు. ఒక వీర సవర్కర్ అనేటటువంటి వ్యక్తి జైల్లో ఎన్ని రోజులు ఉన్నాడు? ఆయనకు ఎంత కఠినంగా శిక్షించారు. మరి ఈరోజు మనం ఒక వీర సావర్కర్ అయింది, ప్రాణాలు ఎంతోమంది, ఒక భగత్ సింగ్, ఒక నేతాజీ సుభాష్ చంద్రబోస్, వీళ్ళందరూ చరిత్రలు ఎక్కడికి పోయినాయి? ఎందుకు సినిమాల్లో రాలేదు వాళ్ళ చరిత్రలు? కేవలం అహింస అనేది మాత్రమే ఒక ప్రొపగండా. అది ప్రొపగండా అంటారు, దాని గురించి నువ్వు నిజంగానే వాస్తవ విషయాలను బయటకు చెప్పే వ్యక్తివైతే దాని గురించి నువ్వు మాట్లాడే ప్రయత్నం చేయాలి, మాట్లాడాలి. అవి మాట్లాడే శాత కాదు. ఈరోజు వచ్చినటువంటి వాస్తవ చరిత్ర, వాస్తవంగా ఏదైతే జరుగుతుందో ఆ విషయాలని తెరపైన గత ఎన్ని సంవత్సరాల నుంచి, గత 4-5 సంవత్సరాల నుంచి మహా అంటే సినిమాలలో భారతదేశంలో ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులను చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రొపగండా నుంచి బయటకు వచ్చి ఒక వాస్తవీకరణను మన ప్రేక్షకులు వీళ్ళు అందజేస్తున్నారు. వాళ్ళు కూడా వాటిని గుర్తిస్తున్నారు, ఆస్వాదిస్తున్నారు, స్వీకరిస్తున్నారు. ఇప్పుడు మీకు కడుపు మండుతున్నది. ఎందుకంటే ఇన్ని రోజులు ప్రొపగండాలో బ్రతికి చేసిన వీళ్ళందరినీ దీని నుంచి బయటపడుతున్నారే, వాస్తవాన్ని తెలుసుకుంటే మన పప్పులు ఉడకవు అనేటటువంటి బాధ ప్రతి ఒక్కరికి ఉన్నది. ఇక్కడ వాస్తవాలను తెలుసుకుంటే ఇన్ని రోజులు మనం హీరోలు చేసిన వాళ్ళందరూ కూడా జీరోలు అయిపోతారే అనేటటువంటి బాధ ఉన్నది మీ లోపల. నిజంగా 100 ఏళ్ళుగా బానిస సంఖ్యలలో ఉన్న భారతీయులు ఇప్పుడిప్పుడే, నిజం చెప్తున్నా నేను, ఇప్పుడిప్పుడే ప్రతీకారం తీర్చుకోవడం అనేది నేర్చుకుంటున్నారు. దేశ సత్తాని, మన సైనికుల ధైర్యాన్ని వెండితెర మీద చూస్తుంటే మా రక్తం మరుగుతున్నది, మా కాలర్ ఎగురుతున్నది. నీలాంటి వాళ్ళు జర్మనీలో కూర్చొని ఎన్ని వార్తా వలయాలు చుట్టినా, ఎన్ని ట్వీట్లు చేసినా భారతీయ సినిమా ప్రస్థానాన్ని ఆపలేరు. మా చరిత్రను మేము రాసుకుంటున్నాం, మా కథలను మేము చదువుకుంటున్నాం, చెప్పుకుంటున్నాం. ఇందులో నీకు ప్రచారం కనిపిస్తే అది నీ కంటి దోషం, మాకు మాత్రం ఇది మా భారతీయ గర్వం. ఇకనైనా చెప్తున్నా, నీ విషయం చిమ్ముడు అనేది ఆపేసే, లేకపోతే ధురంధర్ దెబ్బకి నీ అబద్ధాల కోటలు కుప్ప కూలిపోవడం ఖాయం. నిజంగా చెప్తున్నా, ప్రేక్షకులారా, వీక్షకులారా, వ్యూవర్స్, మిలియన్స్ వ్యూస్ అండ్ మిలియన్స్ ఆఫ్ సబ్స్క్రైబర్స్, ఒక దేశం పైన నిత్యం విషం చిమ్మేటటువంటి ఒక వ్యక్తికి ఏం ఆలోచిస్తున్నాము? మన బుర్రలన్నా పనిచేయాలి కదా, ఏది వాస్తవం ఏది కాదు అని చెప్పేసి ఒక వీడియో వచ్చినప్పుడు కానీ, ఒక న్యూస్ వచ్చినప్పుడు కానీ మనం తెలుసుకునే ప్రయత్నం చేయాలి కదా. గుడ్డిగా ఫాలో అవుతే ఎట్లా?
ఎవడు మారాలి ఇక్కడ కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. జై హింద్, మేరా భారత్ మహాన్. ఈ నెల 29వ తేదీ ఆదివారం మన రిఫ్లెక్షన్ ఛానల్ ద్వారా మనం నిర్వహిస్తున్న 4వ కాంక్లేవ్, అలాగే వరుసగా 3వ సనాతన కాంక్లేవ్ను మనం జరుపుకోబోతున్నాం. గత 2 సంవత్సరాలుగా మనం నిర్వహించిన కాంక్లేవ్స్ ఏ స్థాయిలో జరిగాయో మీ అందరికీ తెలుసు. అద్భుతమైన వక్తలు, వివిధ అంశాల మీద లోతైన చర్చలు, వీటన్నిటిని మించి సనాతన అవార్డ్స్ పేరుతో క్షేత్ర స్థాయిలో నిశ్శబ్దంగా ధర్మం కోసం పనిచేస్తున్న వీరులను మనం గౌరవించుకున్నాం. ఇంకా వైభవంగా ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకోబోతున్నాం. మనం చేస్తున్న ఈ భారీ కార్యక్రమాలకు ఖచ్చితంగా ఆర్థిక వనరుల అవసరం ఉంటుంది. గత 3 కాంక్లేవ్స్ కూడా ఎన్నో కష్ట నష్టాల కోర్చి మనం చేసుకున్నాం. ఒక జాతీయవాద ఛానల్కు యాడ్స్ ఇవ్వడానికి కూడా ఈరోజు కార్పొరేట్ సంస్థల దగ్గర నుంచి చిన్న వార్త అందరూ వెనకాడుతున్నారు. ఈసారి సనాతన కాంక్లేవ్ విజయవంతం కావడానికి మీ సహకారం కోరుతున్నారు. ఇది కేవలం ఒక ప్రోగ్రామ్స్ కోసం ఇచ్చే డబ్బు కాదు, ఇది ధర్మ యుద్ధానికి మీరిచ్చే మద్దతుగా మేము చూస్తాం. ఈ కార్యక్రమానికి వచ్చే ప్రతి ఒక్కరు కూడా కింద కనిపిస్తున్నటువంటి www.reflectionbharat.com వెబ్సైట్లోకి వెళ్ళి తప్పకుండా రిజిస్టర్ చేసుకోండి.